ఎన్టీఆర్ ఎట్ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీకి సంబంధించిన హీరోయిన్ లాంచింగ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. మరి ముఖ్యంగా మా ప్రియమైన ముఖ్య అతిథులు స్వప్న దత్ గారికి అండ్ సుప్రియ గారికి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. టూ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ మా లవ్లీ లేడీస్ ఇక్కడ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఎన్టీఆర్ ఎట్ ఈ బ్యానర్ లాంచింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి ప్రతి ఈవెంట్ మనలో ఆ ఉత్సాహాన్ని పెంచుతోంది, ఉత్సుకతను రేపుతోంది అని చెప్పాలి. క్యూరియాసిటీని పెంచుతూనే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ వస్తున్న కొద్దీ దీని మీద అంచనాలు కూడా అలా పెరిగిపోతూ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ వైవిఎస్ చౌదరి గారి నుంచి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక సినిమా వస్తుంది. అది కూడా ఆయన ఆరాధ్య దైవంగా భావించేటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి కుటుంబం నుంచి ఆయన రక్తాన్ని పంచుకుని, ఆయన నట వారసత్వాన్ని పంచుకుని మన ముందుకు వస్తున్నటువంటి ఆయన ముని మనవడు ఎన్టీఆర్ని స్క్రీన్కి పరిచయం చేస్తూ ఒక యజ్ఞంలాగా దీన్ని చేపట్టి తీసుకురావడం అనేది అందరిలోనూ ఇంకా ఇంట్రెస్ట్ని క్యూరియాసిటీని బిల్డ్ చేసిన విషయం అని చెప్పాలి. సో ఈ సినిమా చుట్టూ మనకైతే చాలా విశేషాలు తెలుస్తూ ఉన్నాయి. మనందరం చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. అయితే గతంలో జరిగినటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా వైవిఎస్ చౌదరి గారు చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసి బాలకృష్ణ గారి పుట్టినరోజు నాడు, మహేష్ బాబు గారి పుట్టినరోజు నాడు, నాగార్జున గారి పుట్టినరోజు నాడు, ఇలాగా ఆయనకి ఎంతో ప్రియమైన వ్యక్తులకి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ రోజు ఆయన పిక్ చేసుకుని మరి మనందరికీ చాలా ఇంపార్టెంట్ విశేషాలని అందించడం జరిగింది. సో అలాగే ఈరోజు మనందరికీ గతంలో ఒక వేదిక పైన చెప్పినట్టుగా వైవిఎస్ చౌదరి గారు ఆల్రెడీ ఈ సినిమా హీరోయిన్కి సంబంధించినటువంటి ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చారనే చెప్పాలి. ఆయన వర్ణించారు కూడా హీరోయిన్ని. ఆయన వర్ణనల ప్రకారం మేము చాలా ఊహించుకున్నాము. మీరు ఆల్రెడీ హీరోయిన్కి సంబంధించి అంటే ఒక డెబ్యూటెంట్ హీరోయిన్కి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసి పెట్టేశారు సార్ మీ వర్ణనలతోనే. సో అలాంటిది మరి ఇవాళ ఈ సినిమా హీరోయిన్ వీణారావు అని మనందరికీ తెలుసు. కానీ ఆ వీణారావు ఎవరు? వైవిఎస్ చౌదరి గారు వర్ణించినంత అందంగా ఉంటుందా? దానికి మించిన అందంగా ఉంటుందా? ఎలా ఉండబోతోంది? ఎలా పర్ఫామ్ చేయబోతోంది? ఇలాంటి చాలా క్వశ్చన్స్కి ఈరోజు తెరపడబోతోంది అనమాట. సో ఆ ఇంపార్టెంట్ ఘట్టానికి వెళ్లే ముందు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎన్టీఆర్ ఎట్. డెఫినెట్గా ఎన్టీఆర్ అనే ఈ 3 అక్షరాలు జస్ట్ అక్షరాలు కాదు, భారతదేశ సినీ చరిత్రలోనే సువర్ణ అక్షరాలు. అండ్ వైవిఎస్ చౌదరి గారు లాంటి ఎంతోమంది అభిమానులకి తారక మంత్రం అది. సో అటువంటి ఎన్టీఆర్ అనే అక్షరాలని బ్యానర్ నేమ్గా పెట్టుకుని ఎన్టీఆర్ ఎట్ అంటూ న్యూ టాలెంట్ రోర్స్, కొత్త టాలెంట్ ఇక్కడ గర్జిస్తుంది అని చెప్తూ మన ముందుకి కొత్త టాలెంట్ని ఈ సినిమా ద్వారానే పరిచయం చేయడం మొదలుపెట్టారు అని చెప్పాలి. ఆబ్వియస్గా మనం ఫస్ట్ దర్శన్ ఆల్రెడీ చేసుకున్నాము. ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ ఎలా ఉంది, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది, అసలు ఆయన ఈ కట్అవుట్ ఎలా ఉంది, అవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసేసాము. సో ఈరోజు హీరోయిన్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ చూడబోతున్నాము. అయితే దానికి ముందు ఎన్టీఆర్ ఎట్ బ్యానర్ గురించి, ఆ లోగోకి సంబంధించిన విశేషాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూసేద్దాము. ఎన్టీఆర్ ఎట్ లోగో ఆన్ స్క్రీన్ ప్లీజ్. మన ముందుకు తీసుకురాబోతున్నారని అర్థమవుతుంది. ఎస్, ఎన్టీఆర్ ఎట్ బ్యానర్ ప్రొడ్యూసర్ గురించి డెఫినెట్గా మనం మాట్లాడుకోవాలి. ఎలమంచిలి గీత గారు నిర్మాతగా ఈ సినిమా ద్వారా మన ముందుకు వస్తూ ఉన్నారు. అయితే ఆవిడలో ఎంత ప్యాషన్ ఉందో వైవిఎస్ చౌదరి గారి ప్యాషన్ ఆవిడ కూడా ఎంత డెఫినెట్గా షేర్ చేసుకుంటారు. అయితే మరికొంతమంది ప్యాషనేట్ నిర్మాతలు యుఎస్ నుంచి, స్టేట్స్లో సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐస్ నుంచి ఆవిడకి ఎంతో అద్భుతమైన సపోర్ట్ లభిస్తుంది. సో వాళ్ళ సపోర్ట్ తోటి ఈ బ్యానర్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అలాగే రమేష్ అతిలి గారు, ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఆయన సహాయ సహకారాలు ఈ ప్రొడక్షన్కి చాలా ఉన్నాయి. సో వారందరి సపోర్ట్ తోటి గీత గారు నిర్మాతగా ఎన్టీఆర్ ఎట్ బ్యానర్ ఎన్నో అద్భుతమైన చిత్రాలకి, ఎన్నో మైల్ స్టోన్స్కి అడ్రస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎన్టీఆర్ ఎట్. సో ఎస్, ఈ సినిమాని న్యూ టాలెంట్ రోడ్స్ అంటూ మన ముందుకి అఫ్కోర్స్ ద న్యూ టాలెంట్, న్యూ జనరేషన్ ఎన్టీఆర్ని పరిచయం చేస్తూ ఉన్నారు. అండ్ ఇవాళ వీణారావు పరిచయాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాము. అయితే ఈ కొత్త టాలెంట్కి సపోర్ట్గా మన ఇండస్ట్రీలో దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన చిత్రాలకి
పనిచేసినటువంటి కాంట్రిబ్యూట్ చేసినటువంటి లెజెండ్స్ ఈ చిత్రానికి చేతులు కలిపి వారి ప్రతిభని యాడ్ చేయడం అనేది చాలా చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. కీరవాణి గారు, ది ఆస్కార్ విన్నర్ కీరవాణి గారు ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడం, చంద్రబోస్ గారు ఆ మ్యూజిక్కి సంబంధించిన అన్ని పాటలకి మాటలు అందించడం, అలాగే సాయి మాధవ్ బుర్రా గారు లాంటి లెజెండరీ రైటర్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందించడం, ఇలాగా ఎంతోమంది అద్భుతమైన సాంకేతిక నిపుణులు, అలాగే మనందరికీ ఎంతో సుపరిచితులైనటువంటి టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేయడం జరుగుతుంది. ఈ కొత్త టాలెంట్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరొకసారి వారందరి గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఇవాళ అయితే మనందరికీ హీరోయిన్ని చూడడానికి చూసారా హౌస్ఫుల్ అయిపోయింది యాక్చువల్లీ ఇవాళ. హీరోయిన్ లాంచ్ అనగానే కళకళలాడిపోతుంది ఇవాళ మా ల్యాబ్. సో ఎస్, కాకపోతే చాలా చాలా డ్రీమ్స్ తోటి, బోలెడంత ప్యాషన్ తోటి, బోలెడంత పవర్ తోటి, ఇంట్రెస్ట్ తోటి ఒక తెలుగు అమ్మాయి, మన తెలుగు అమ్మాయి హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. ఇంకో విధంగా చెప్పాలి అని అంటే తెలుగు తెరకి పరిచయం చేస్తున్నారు వైవిఎస్ చౌదరి గారు అని చెప్పాలి. వైవిఎస్ చౌదరి గారు ఇప్పటి వరకు పరిచయం చేసినటువంటి ప్రతి కొత్త టాలెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎంత సక్సెస్ అయ్యారో, ఒక్కొక్క హీరోయిన్ ఎంత లాంగ్ స్పాన్ ఆఫ్ కెరియర్ని బిల్డ్ చేసుకోగలిగారో మనందరం చూస్తూనే వచ్చాము. సో అలాగా ఆయన చేతుల మీదుగా మన ముందుకు వస్తున్నటువంటి ఇంకొక హీరోయిన్ అని అంటే డెఫినెట్గా ఈ మాత్రం ఎక్స్పెక్టేషన్ మాకు ఉంటుంది. అయితే ఆ హీరోయిన్ని మనందరినీ ఇంట్రడ్యూస్ చేయడానికి ఈరోజు ఇద్దరు పవర్ఫుల్ లేడీస్, ద డైనమిక్, క్రియేటివ్, సక్సెస్ఫుల్, పవర్ఫుల్ లేడీస్ మా ముందుకు రావడం అనేది ఇంకా ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. సుప్రియ గారికి అండ్ స్వప్న దత్ గారికి నీడ్స్ నో ఇంట్రడక్షన్. డెఫినెట్గా తెలుగు ప్రేక్షకుల దగ్గర నుంచి ఈరోజు భారతదేశ సినీ చరిత్రలోనే వారి మార్క్ని, వారి ట్రెండ్ని సెట్ చేసి క్రియేట్ చేస్తున్నటువంటి తరుణంలో ఈ హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేయడానికి మీరిద్దరూ రావడం అనేది ఇంకా ఇంకా స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో మరి తెలుగు సినీ పరిశ్రమలో రెండు ప్రతిష్టాత్మకమైన బ్యానర్స్, అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ వైజయంతి మూవీస్. అంత ప్రతిష్టాత్మకమైన బ్యానర్స్కి సంబంధించిన వ్యవహారాలని, ఆ సినిమాలని ముందుకి అంతే చాకచక్యంగా, అంతే ఎఫిషియెంట్గా తీసుకువెళ్ళడం అనేది ఆషామాషి విషయం కానే కాదు. సో దాంట్లో మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, ఎంతోమందికి ఇన్స్పిరేషనల్గా నిలిచారు, ఆ నెక్స్ట్ జనరేషన్ ఇన్స్పిరేషన్గా మా ముందుకు నిలిచారు. ఏవి ద్వారా మాకు తెలియని అంశాలు కూడా తెలియజేసినందుకు వైవిఎస్ చౌదరి గారికి యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి. చాలా ఇన్సిడెంట్స్ తెలుసుకున్నాం మేము అప్పటి నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ డెఫినెట్లీ సుప్రియ గారు, యువర్ ఇన్స్పిరేషన్ టు మెనీ, లాంగ్ వే టు గో. ఇంకా ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్స్ మీ నుంచి రావాలి, ఇంకా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, డెఫినెట్లీ స్వప్న దత్ గారు ఇస్ రెడీ ఫర్ ఏవి. అఫ్ కోర్స్ ఈ మధ్యకాలంలో అసలు వైజయంతి మూవీస్ అనేది భారతదేశం మొత్తంగా వినిపిస్తున్న పేరు, బ్యానర్ నేమ్ అని చెప్పాలి. కల్కి సినిమాతో వాళ్ళు సృష్టించినటువంటి ప్రభంజనం, ప్రభాస్ ప్రభంజనం మామూలుగా లేదు. సో మరి ఈ సందర్భంగా ఇవాళ ఇక్కడికి విచ్చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వప్న దత్ గారికి సంబంధించిన ఏవి ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. గారు, రాఘవేంద్రరావు గారు ఫస్ట్ దర్శన్ ఆఫ్ ఎన్టీఆర్ని లాంచ్ చేయడం, అలాగే ఇప్పుడు స్వప్న దత్ గారు, సుప్రియ గారు వచ్చి హీరోయిన్ని లాంచ్ చేయడం చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే విషయం. వైవిఎస్ చౌదరి గారు ప్లాన్ చేశారంటే ఇలాగే ఉంటుంది, అంత అద్భుతంగానే ఉంటుంది. ఇక సినిమా ఏ రేంజ్లో ప్లాన్ చేశారో మనం వెయిట్ చేయాలి ఇంకా. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా హీరోయిన్ ఎలా ఉండబోతోంది అని చాలామంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు, చాలామంది అబ్బాయిలు కూడా వెయిట్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఇంకా ఈ క్యూరియాసిటీకి తెరదించుతూ హీరోయిన్ లాంచింగ్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం, అతి ముఖ్యమైన ఘట్టం ఆఫ్ దిస్ ఈవెంట్. సో మరి దానికి గాను డెఫినెట్గా ముందుగా వైవిఎస్ చౌదరి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రాన్ని అందిస్తున్నటువంటి డైరెక్టర్, ప్లీజ్ వెల్కమ్. అలాగే గీత గారిని, ఎలమంచిలి గీత గారిని కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, గీత గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఆ లాంచింగ్ చేయబోతున్నటువంటి మా ముఖ్య అతిథులు ఇద్దరిని కూడా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. యార్లగడ్డ సుప్రియ గారు, అలాగే స్వప్న దత్ గారు, ఇద్దరికి కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ద మోస్ట్
ఓకే, మరి ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించబోతున్న మన అచ్చ తెలుగు అమ్మాయిని లాంచ్ చేస్తున్నటువంటి ఈ శుభ తరుణంలో శుభప్రదంగా వేద పండితుల ఆశీర్వచనంతో ఇవాళ మనం ఆ లాంచింగ్ ఈవెంట్లోకి వెళ్ళబోతూ ఉన్నాము. వేదాశీర్వచనం అందించడం కోసం పండితుల్ని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. వేద పండితుల ఆశీర్వచనంతో తెలుగు తెరకి పరిచయం కాబోతున్నటువంటి వీణారావు లాంచ్ అనేది జరగబోతుంది. నేను ఇంతకుముందు అందరికీ నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఇంతకుముందు గత 4 చిత్రాల ద్వారా నన్ను సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని నేను ముద్దుగా పిలుచుకునే, ప్రేమగా ఆత్మీయంగా పిలుచుకునే అక్కినేని నాగార్జున గారు నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తే నేను ఒక 4 కథానాయకుల్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఆ 4 బాంబే నుంచి హిందీ ఇండస్ట్రీ నార్త్ ఇండియా నుంచి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ టైం తెలుగు అమ్మాయిని నేను పరిచయం చేయటం అనేది జరుగుతుందన్నమాట ఈ సినిమా ద్వారా. సో ఆవిడ్ని పరిచయం చేసే ముందు మీ అందరికీ, మన తెలుగు ప్రేక్షక లోకానికి పరిచయం చేసే ముందు ఒక పవిత్రమైన మంత్రాల ద్వారా 2 మహిళా శక్తులు, మహిళా శిరోమణులు వాళ్ళ రంగాల్లో అద్భుతంగా రాణించి ఎంతో ఎత్తుకెదిగిన 2 చేతుల ద్వారా తను కూడా ఒక మహిళా శక్తికి ఎదుగుదామని ఒక ప్రయత్నం చేస్తున్న ద్వారా ఇంకొక కొత్త మహిళని తెలుగు సినిమా ప్రపంచంలోకి తీసుకొస్తున్న ద్వారా వేద మంత్రాల మధ్యన ఆవిడని లాంచ్ చేయబోతున్నందుకు నాకు చాలా ఆనందంగాను గర్వంగాను, ఈ స్టేజ్ని నేను వీళ్ళందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అది థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మమాగ్నే వక్షో విహవే స్వస్త్వయం త్వేం ధారాస్తనువం భుషేమ మహ్యన్నవందాం ప్రతిదశరస్రక్షయాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయ్యేవాధర్మిణమాజంతాం మయ్యాసేరస్తు మయి దేవహూతిః దేవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరా మహ్యం యజంతు మమ యాని హవ్యాకోతిః సత్యా మనసో మే అస్తు ఏనో మానిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే దైవీ షుడుర్వేరురుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం మాస్మయ ప్రజజామాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతనుదం పురస్తాదదబ్ధో గోపా పరిబాహిరస్త్వం ప్రత్యన్నో యంజు నిగుతః పునస్తే మహిషాన్ చిత్తం ప్రబుధా వినేశత ధాతా ధాతॄణాం భువనస్య జస్పతిర్దేవగుం సవితారమభిమాద్విషాహం ఇమై యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాन्तు యజమానన్యర్థాత్ శతం దేవశరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభగుం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. కార్తీకమాసేన కార్తీక దామోదర పరిపూర్ణ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. సకల కార్య నిర్విఘ్నత మనోభీష్టత ఫల సిద్ధిరస్తు. శుభం స్వస్తి. ధన్యవాదాలు పండితులు ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ. మరి ఆలస్యం చేయకుండా మా ఇద్దరు జస్ట్ బిఫోర్ ఎనీథింగ్, చౌదరన్న మా చిన్నప్పటి నుంచి లిటరల్గా మళ్ళీ తర్వాత సరే ఓకే, నువ్వు చెప్పు. ఓకే సరే. Good luck to Veena Rao. All the best. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న దత్ గారు అండ్ సుప్రియ గారు. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఎస్, మరి వీణా రావుని చూసే సమయం వచ్చేసింది. సో
ద ఫస్ట్ దర్శన్ చూసేద్దాము. హార్డీ కంగ్రాచులేషన్స్, యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. వైవిఎస్ చౌదరి గారు లాంటి డైరెక్టర్ మీకు మెంటర్గా దొరకడం, ఇవాళ మీ లాంచింగ్ ఈవెంట్ 2 వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ లేడీస్ ద్వారా, వేద పండితుల ఆశీర్వచనం ద్వారా ఇంత అద్భుతంగా జరగడం. వాట్ అ లాంచ్ వీణారావు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఫ్యూచర్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఎస్, మరి ఇవాళ ఎంత అద్భుతమైన వీడియో చూడడం జరిగింది. అందమైన చక్కనైన అమ్మాయిని, మన తెలుగు అమ్మాయిని చూడడం జరిగింది. సో వాయిస్ ఓవర్ వింటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మన తెలుగు అమ్మాయి తెలుగులో చెప్పినటువంటి ఆ స్వచ్ఛమైన తెలుగు పదాలన్నీ కూడా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అండ్ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, మీరు వీడియోలో చూసిన అమ్మాయి జుట్టు కూడా ఒరిజినల్ తెలుసా? అంత వాలు జడ కూడా ఉన్నటువంటి అద్భుతమైన అందమైన అమ్మాయి మన తెలుగు తెర మీదకి రాబోతోంది. అండ్ మీరు అక్కడ నోటీస్ చేశారో లేదో, కూచిపూడి డాన్సర్ అని కూడా చెప్పడం జరిగింది. సో అంత చక్కటి హావభావాలతోటి, ఆ అందంతో మనల్ని మైమర్పించడానికి వైవిఎస్ చౌదరి గారి ద్వారా తెలుగు తెరకి పరిచయం అవుతున్న వీణారావు లాంచింగ్ ఈవెంట్ ఇవాళ మనం లాంచింగ్ అయితే చేసేసుకున్నాము. సో ఇప్పుడు డెఫినెట్గా టీమ్ని ప్రశ్నలతో సంధించడానికి మీడియా మిత్రులు అయితే రెడీగా ఉన్నారు. సో వాళ్ళకంటే ముందు ఒకసారి ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలని, ఎస్పెషల్లీ వీణారావుకి సంబంధించిన మరిన్ని విశేషాలని కూడా వైవిఎస్ చౌదరి గారి ద్వారా తెలుసుకోవాలి. సార్, మీరు ఆ రోజు ఏదైతే వర్ణించారో, మేము ఒక బొమ్మ గీసుకున్నాం సార్, మించి ఉంది సార్. కలువరేకులు లాంటి కళ్ళు అన్నీ గుర్తున్నాయి సార్ మాకు మీరు ఆ రోజు చెప్పినవి. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా వేదిక పైకి ఆహ్వానించేద్దాము. మరొకసారి వైవిఎస్ చౌదరి గారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. గీత గారు ప్లీజ్, ఎలమంచిల్ గీత గారు నిర్మాతని వేదిక పైకి ఇన్వైట్ చేస్తూ ఉన్నాము. అలాగే సుప్రియ గారిని, స్వప్న దత్ గారిని మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ప్లీజ్ వెల్కమ్. సో డెఫినెట్గా వేద పండితుల ఆశీర్వచనం తర్వాత ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారి ఆరాధ్య దైవం అయినటువంటి ఎన్టీఆర్ గారికి నమస్సుమాంజలు తెలియచెప్పుకుంటూ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాము. అలాగే వీణారావు చెప్పినట్టుగా తన ఇన్స్పిరేషన్, తన రోల్ మోడల్ అయినటువంటి శ్రీ భానుమతి రామకృష్ణ గారిని కూడా ఇక్కడ చూడడం జరుగుతోంది. మనందరికీ తెలుసు, నటిగా ఎంతోమందికి తెలుసు, ఆవిడ ఎంత అద్భుతమైన గాయనో తెలుసు. అలాగే ఉత్తీభ్యస్వజాతవేదో భగ్నన్నిరుతిం మమ పశోగశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశా. ఉత్తీభ్యస్వజాతవేదో భగ్నన్నిరుతిం మమ పశోగశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశా. మూర్ధానం దివో రతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగుం సంభ్రాజమధితిం జనానామాసన్నాపాత్రం జనయంత దేవాః. ఓం ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వదయోస్మాన్ ధూర్వదితం ధూర్వయం వయం ధూర్వామస్వం దేవానామసి. ఎస్, నందమూరి తారక రామారావు గారికి సంబంధించి ప్రతి అంశాన్ని సెలబ్రేట్ చేసుకోవడం వైవిఎస్ చౌదరి గారికి ఎంతో ఇష్టమైన విషయం. అందుకే నవంబర్ 30వ తేదీన 1979లో విడుదలైనటువంటి యుగంధర్ సినిమాని కూడా ఇక్కడ వేదిక పైన గుర్తు చేసుకోవడం జరుగుతుంది. సో ఎస్, ఒక ఫోటోనా బిఫోర్ దాట్? ఓకే. చౌదరి గారు స్టైల్లో చేశారు. ఆయన అన్నీ చాలా యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలంటే చౌదరి గారు అన్నపూర్ణ నుంచి నాగార్జున గారి చేతుల మీదుగా ఆయన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయటం కన్నా తాతగారిని డైరెక్ట్ చేశారు ఆయన. ఆ సినిమాలో పాపం ఈయన చాలా తిట్లు తిన్నారు. తాతగారిని కూడా చాలా పని చేయించారు కదండి.
ఒకరోజు వచ్చి ఎక్కడ పట్టుకొచ్చారమ్మా మీరు వీళ్ళందరినీ అని అన్నారనమాట. సినిమా చూసి నాకు ఎంత బాగుంది అని అన్నారు. సో కొత్త డైరెక్టర్స్ని చిన్మామకి, అన్నపూర్ణకి న్యూ టాలెంట్ అనేది ఎప్పుడు ఉండేది, ఎప్పటి నుంచో. అండ్ ఇప్పుడు కొంచెం దానిని ప్రోత్సహించడానికి అలాంటి దారిలో వచ్చిన ఒక మనిషి మళ్ళీ ప్రొడ్యూసర్ అయ్యి ఇలాగ కొత్త టాలెంట్ని ఇండస్ట్రీకి తీసుకురావాలని అనుకోవటం చాలా గొప్ప విషయం, మనకి చాలా అవసరమైనది కూడా. అండ్ చౌదరి గారితో నేను చాలా పనిచేశాను. మా చిన్మామ ఒకసారి నేను ఆ సినిమా నేను ప్రొడ్యూస్ చేయట్లేదు కదా చిన్మామ, నేనెందుకు రావాలి అని అన్నప్పుడు కొంచెం చౌదరి నువ్వు శ్రీలంకలోకి వెళ్తున్నాడు కదా, కొంచెం నువ్వు ఎల్లు చూసుకో అని అన్నారనమాట. అక్కడ మాకు కొంచెం పరిచయం అయింది బాగా, అంతే కదండి. అండ్ ఆ హీరోయిన్ ఇద్దరు హీరోల్ని పరిచయం చేయటం అనేది ఓవర్ 20 years ago చిన్న విషయం కాదండి. ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్నెన్నో సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే సినిమా అప్పుడు మనం చేసాం. ఇద్దరు కొత్త హీరోలు, ఒక కొత్త హీరోయిన్. అసలు ఆ జర్నీ అనేది ఒక సినిమా నిర్మిద్దాము అంటే ఎన్ని అడ్డంకులు దాటుకుంటూ రావాలి అనేది మాకే తెలుసు. అది ఎంత పెద్ద సినిమా అయినా, స్వప్న పడే కష్టం ఎంతైనా, ఏ చిన్న సినిమా అయినా అవే పాయింట్స్ ఉంటాయి. సో ఐ జస్ట్ విష్ యూ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ బోత్ ఆఫ్ యూ ద వెరీ బెస్ట్. అండ్ వీణా చాలా అదృష్టం అమ్మ నీకు, చాలా చాలా అదృష్టం. లాంచ్లు అనేవి నాకు గుర్తు, నేను ఇలానే ఒక 18 ఏళ్ళప్పుడు నేను సినిమా చేద్దామని అనుకుని దిగినప్పుడు ఒక ప్రొడ్యూసర్ అంటూ ఉండి ఒక వేదిక ఇవ్వటం అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ గుర్తింపు అనేది చాలా చాలా ఇప్పుడు ఈ కాలంలో మనకి you have Instagram, everybody is on social media and we are heroines, all of us can be heroines, but to have that special place, to be given that special place, you're very very lucky. All the very best wherever you are. We're looking forward to seeing the film. Yeah, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్వప్న దత్ గారు. హలో అండి. మాకు చౌదరి గారి కన్నా చౌదరి అన్న అంటేనే పరిచయం ఎక్కువ. ఎందుకంటే మేము చిన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు హాలిడేస్కి చెన్నై వెళ్తూ ఉండేవాళ్ళం. చౌదరి అన్న మా ఆఫీస్లోనే ఉండేవాడు. ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు మేము పెరుగుతున్న అన్ని సంవత్సరాలు చౌదరి అన్నని చూసేవాళ్ళం, తల తినేసేవాళ్ళం. కెసెట్ షాప్కి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు అని. లిటరల్గా మా సమ్మర్ హాలిడేస్ యూస్ టు బీ విత్ హిమ్. ఎంత గుర్తంటే నాకు సినిమా హిట్ అయినప్పుడు అమ్మ డాడీతో మాట్లాడి, రాఘవేంద్ర అంకుల్తో మాట్లాడి చౌదరి చాలా బాగుంది అనేది. అలాగే సినిమా బాగోలేనప్పుడు చౌదరి ఏంటయ్యా ఇలా అయ్యింది అని కూడా అనేది. సో అంత లిటరల్గా మాకు ఫ్యామిలీ. అండ్ చౌదరి అన్న మన వైజంతిలో కాదు అన్నపూర్ణలో సినిమా చేస్తున్నారు అనగానే మేమందరం అదేంటి చౌదరి అన్న బయటకు వెళ్ళటం ఏంటి అనుకున్నాం. బట్ ఇట్ వాజ్ ఇన్క్రెడిబుల్ హిస్ జర్నీ. అండ్ ఇవాళ ఇలాంటి లాంచ్లో నేను ఒక భాగం అవటం నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్న. అండ్ మా విజయవాడ అమ్మాయి షీఈ్ ఎక్సలెంట్, లుకింగ్ సో గుడ్. అండ్ ఈ టైంలో మంచి తెలుగు అమ్మాయిలు కావాల్సిన ఒక పీరియడ్ ఇది. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దట్ ఎఫర్ట్ అండ్ టేకింగ్ దిస్ స్టెప్. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న దత్ గారు. సార్ వైవిఎస్ చౌదరి గారు, ఒకసారి మీ మాటలు వారికి కూడా ఏమైనా చెప్పాలనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న మ్యామ్. ఎస్, ఒక చిన్నదేనండి, ఏం లేదు. ఇద్దరికి అంటే నేను ఒక కాంపౌండ్లో 4.5-5 ఏళ్ళు డైరెక్షన్ ఛాన్స్ దత్ గారు ఇస్తున్నారు. అందువల్ల నేను డైరెక్టర్ అవుదామని ఆలోచన వచ్చింది. ఆ కాంపౌండ్లో 5-5.5 ఏళ్ళు ఉన్నాను. తర్వాత ఇంకో కాంపౌండ్లో నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఇద్దరూ నాకు చిరస్మరణీయులు. దత్ గారి ఫోటో నా ఆఫీస్లో ఉంటుంది, అలాగే నాగార్జున గారు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళ కుటుంబం నుంచి వచ్చి ఎదిగిన మహిళా శిరోమణులు, శక్తి స్వరూపణులు అయిన వాళ్ళిద్దరూ చేతుల మీదుగా ఇంకొక ఫ్యూచర్ భవిష్యత్తు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో నేను పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి వాళ్ళ చేతుల మీదుగా అమ్మాయి పరిచయం కావడం అని అదృష్టంగా భావిస్తాను. వాళ్ళు నిన్న నేను అడిగినప్పుడు వాళ్ళు ముఖ్యమైన పనిలో ఉన్నారు ఇద్దరు, నిజంగా. అది కూడా పక్కన ఒక పక్కకి పెట్టి నా కోసం వచ్చినందుకు ముందు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తను పూర్తి స్థాయి నిర్మాతగా మారినప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి
ఆశీర్వదించడం కూడా లాస్ట్ టైం మా గురువుగారు రాఘేంద్ర గారు వచ్చారు, అలాగే దత్తు గారు వచ్చారు. ఈ టైం నందమూరి తారక రామారావుని ఆశీర్వదించారు. అతనిది ప్రబలంగా మంచి అప్రిసియేషన్ వరల్డ్ వైడ్ వచ్చింది. అట్లాగే ఈ అమ్మాయికి తనకి వీణకు కూడా మంచి ప్రబలంగా వరల్డ్ వైడ్ అప్రిసియేషన్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, విష్ చేస్తున్నాను. తనకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆ విష్ హర్ ఆల్ గుడ్ లక్ అండి. మీ అందరి ఆశీస్సులు అండదండలు ఉండాలి. మన తెలుగు అమ్మాయి చాలా రోజుల తర్వాత కూచిపూడి డాన్సర్ తెలుగు అమ్మాయి వచ్చినందుకు మీ అందరి విషెస్ ఆశీస్సులు అండదండలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంతేనండి. ఈరోజు ఇంకొక ముఖ్యమైన దినం ఏంటంటే యుగంధర్ సినిమా మా అన్నగారు నాకు స్ఫూర్తి. ఆయన వల్ల నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను సంపాదించే ప్రతి కీర్తి కానీ కనకం కానీ ఏదైతే ఉందంటే అదంతా ఆయన అకౌంట్లోంచి మా లాంటి అభిమానుల కోసం ఆయన ఉంచిన అకౌంట్లోంచి డ్రా చేసుకున్నట్టుగానే ఎప్పుడు భావిస్తుంటాను. సో ఆ కీర్తి కానీ ఆ కనకం కానీ నాకు ప్రసాదించిన ఆయన కాంత గాని కీర్తి కనకం కాంత కూడా ఇండస్ట్రీలో సినిమా నుంచి వచ్చింది. అయితే ఆయన యుగంధర్ సినిమా అలాగే ఆడపడుచు కూడా ఇదే రోజు రిలీజ్ అయింది. సో రెండు అంటే నాకు అనుకోకుండా లాస్ట్ సర్దార్ పాపారెడ్డి రిలీజ్ రోజునేమో హీరోని మా నందమూరి తారక రామారావు గారి హరికృష్ణ గారి మనోడు, అదే రామారావు గారి ముని మనోడు, హరికృష్ణ గారి మనోడు జానకి రామ్ గారి అబ్బాయిని పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ రోజునేమో యుగంధర్. ఈ సినిమాకి నాకు ఒక కనెక్షన్ ఉంది. ఇళయరాజా గారు చేసిన ఏకైక సినిమా రామారావు గారి కోసం, అద్భుతమైన రీరికార్డింగ్. సో ఆ సినిమా రోజున వీణని పరిచయం చేయడం అనేది ప్రపంచానికి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం ఒక చిరస్మరణీయ ఘట్టంగా ఫీల్ అవుతున్నాను. ఆడపడుచు అనే సినిమా కూడా రిలీజ్ అవడం అనేది. సో అది తర్వాత భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ కూడా స్టూడియో అధినేత. తర్వాత పాట ఎంత అద్భుతమైన గాయనీయో మీ అందరికీ తెలుసు. సో ఆవిడ కూడా దర్శకురాలు, నటి. ఇంకా ఆవిడ అందరికీ ఎంత అద్భుతమైన కమాండరో తెలుసు కదా మీకు. సో ఇది ఒక అద్భుతమైన గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అలాంటి మంచి ముఖవర్చస్సు మీకు నేను చాలాసార్లు చెప్పాను. ఆవిడని పరిచయం చేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ. నువ్వేనా మాట్లాడతావా గీత? గీత గారు మాట్లాడండి. ప్రొడ్యూసర్ మాట్లాడకపోతే ఎలా? సుప్రియ గారు, స్వప్నదత్ గారు వచ్చి మా హీరోయిన్ అన్వైల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి. అండ్ వీ హోప్ మా హీరో ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా హిట్ అయ్యాడో అలాగే మా హీరోయిన్ని కూడా అందరూ ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ సో మచ్.